రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉన్నాం 2 days నుండి. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. వాళ్ళు కూడా పొంగల్కి ఇంటికి వెళ్ళారు. సో మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. ఇవాళ వెళ్ళిపోదామా ఈవినింగ్ కల్లా? ఈవినింగ్ స్టార్ట్ అవుదాం. సో ఈ రోజు కూడా 2 places ఉన్నాయి. మా రిలేటివ్స్ ని కనిపించే ప్లేసెస్ ఉన్నాయి. రాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇంపార్టెంట్ చూసుకుంటున్నాము అంతే, అంత మించి ఏం కాదు. ఆల్రెడీ అందరికీ తెలుసు కదా వైజాగ్లో ఉన్నామని చెప్పేసి వైజాగ్లో ఇంకా ఈ రోజే స్టార్ట్ అవుదాం, షాపింగ్ అయిపోయాక అనుకుంటున్నాం. ఋషికొండ హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Hi, good morning everyone. We are on the beach road right now. We are heading back to home today, hopefully. And before that, we need to do some shopping for Ritvik and myself. I hope everything is going well today. By God's grace. Thank you very much everyone. ఓకే, విన్నారు కదా, షాపింగ్ అయిపోతే ఎప్పుడైతే అప్పుడే స్టార్ట్ అవుదాం అనే ఉద్దేశంలో ఉన్నాము. అండ్ మేబీ షాపింగ్ లేట్ అయితే నెక్స్ట్ డే స్టార్ట్ అవుదామా అంటే సంక్రాంతి ఇంక దగ్గరికి వచ్చేసింది. ఇంకా షాపింగ్ అది ఇది అని చెప్పి ఇక్కడే టైం స్పెండ్ చేస్తే అయిపోతున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంటుంది కదా అని అనుకుంటున్నాం అన్నమాట. అందుకోసం ఇంకా చాలా ఎర్లీగానే ఎక్కడైతే మా చుట్టాలు అవి బంధువులు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి షాపింగ్ మాల్స్ కూడా వెళ్ళి చూసేసుకుని తర్వాత స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. బట్ సో మార్నింగ్ బేబక్క వాళ్ళ ఇంటి నుండి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇంకా వర్క్స్ ఉన్నాయని. అండ్ వాళ్ళు కూడా కాటన్ పడి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిపోయారు. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యి సేమ్ అక్కడికి వెళ్తాము, అంటే రాజులు వెళ్ళిపోతాము. ఇంకా నా అవుట్ఫిట్ సంగతికి వస్తే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న బట్టి ఈ పిస్తా గ్రీన్ కలర్ కుర్తీ ఉంది కదా, ఇదైతే నేను రిలయన్స్ ట్రెండ్లో తీసుకున్నాను. చెప్పలేదు అనుకోండి చాలా కామెంట్స్ వచ్చేస్తాయి, నేను ముందే చెప్పేస్తే బెటర్ అని చెప్పేస్తున్నాను ఇది. సో ఏదో ఒక హోటల్కి వెళ్దాము బ్రేక్ఫాస్ట్ చేద్దానికని అన్నారు చేయడానికి. బట్ వద్దండి, హోటల్స్ ఏం ఎప్పుడు తినేదే కదా, రోడ్ సైడ్ ఏదో ఒక హోటల్స్లో చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆగి ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. చాలా స్పెషల్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఏదైతే టిఫిన్ అనుకుంటామో సో బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది, చట్నీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకోసం నాకు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను టిఫిన్స్ విషయంలో మాత్రం. ఇంకా భోజనాలు ఇవి అంటే ఇంకా డిన్నర్ లంచ్ ఇవన్నీ కూడా ఇంకా రెస్టారెంట్స్లో ఇంకా ఏదైనా బాగుండే రెస్టారెంట్ అంటే అది వేరు. టిఫిన్స్ ఎక్కడైనా ఓకే, కానీ ఇలాంటి రోడ్ సైడ్స్ని అయితే మంచి టేస్ట్ ఉంటాయనే ఉద్దేశంలో ఇక్కడైతే రోడ్ సైడ్ ఆగి తీసుకుంటున్నాం అన్నమాట. అండ్ పక్కనే ఒక ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది, అందులోకి వెళ్ళి కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను. సో ఇదండి. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి, ఎంత బాగా మంచిగా పెట్టారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేకప్కి సంబంధించిన వీడియో అనేది షూట్ చేసి పెట్టాను కదా, సో మేకప్కి సంబంధించిన వాటికంటే అంటే నేను చూపించిన దానికంటే నేను అనుకున్న దానికంటే చాలా మంచి కామెంట్స్ పెట్టారు. మీరు న్యాచురల్గానే బాగుంటారు, అన్ని ప్రొడక్ట్స్ ఏం అవసరం లేదు అది ఇది అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఎందుకంటే కామెంట్స్కి నేను రిప్లైలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వీడియోస్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పి అన్నాను కదా. ఫ్రీ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాను కాబట్టి ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ ఆప్షన్ తీసుకోకూడదు ఈసారి ఈ వీడియోలో అనుకున్నాను, బట్ తప్పలేదు. ఓకే, ఇక్కడైతే నేను రవ్వ దోశ తీసుకున్నాను, మా వారు ఉల్లి దోశ తీసుకున్నారు, పిల్లలు పూరి తీసుకున్నారు. అలా కంప్లీట్ చేసాం బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అండ్ చుట్టాలింటికి అవి కనిపించేసి మంచిగా అందరికీ అలా ఒకసారి పలకరించేసి ఇంకా వచ్చేసాము. మళ్ళీ లంచ్ టైం అయిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ బోట్ రెస్టారెంట్ అని ఒకటి ఉందండి. అంటే ఆ లోపల ఉన్నటువంటి థీమ్ అంతా కూడా మనకి షిప్లో బోట్ లోపల ఎలా అయితే ఉంటాయో సో ఆ టైప్ థీమ్ తీసుకున్నారన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. అండ్ లోపల మాకు అసలు నార్మల్గా సర్వ్ చేసేస్తారు వాళ్ళు తెచ్చి అని చెప్పి అనుకున్నాం మేము, బట్ అలా కాదు. ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసుంటారు. సో ఇక్కడ రోబో మిషన్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలు. అంటే పిల్లలు ఆడుకునేటట్టుగా, వాళ్ళకి ఇష్టమయ్యేటట్టుగా, వాళ్ళని ఎంటర్టైన్ చేసేటట్టుగా, వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా అక్కడ సూపర్ హీరో థీమ్స్ లాంటివి తీసుకున్నారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అండ్ హల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్లో తీసుకుని వాళ్ళు ఇలా ట్రైన్ లాగా ఒక బాక్సెస్ చూసారు కదా. ఓకే, వచ్చింది. Audio effect.
మనం ఏదైనా డిషెస్ అనేవి ఆర్డర్ పెట్టుకుంటే ఆ ట్రాక్ మీద నుండి ఆ ట్రైన్ లాగా వచ్చి మనకి ఇచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట ఫుడ్ అనేది. అలానే దానికి ఆడియో ఎఫెక్ట్ కూడా ఉంది, చూసారు కదా. అండ్ ఇదండి చాలా మంచిగా అనిపించింది, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అది చూసి. సో పిల్లల ఎంజాయ్మెంట్ చూసి మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా మరి. అండ్ 1 by 1 అలా ఆర్డర్ పెట్టుకుని మంచిగా తినేసాము. రియల్లీ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో మీలో ఎంతమంది ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళారు అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలానే సేమ్ రెస్టారెంట్లో ఒక సైడ్న పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఎంటర్టైన్ అవ్వడానికి కూడా గేమ్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో నచ్చినవన్నీ తినేసి ఇంక లంచ్ ఈ విధంగా కంప్లీట్ చేసాం, చాలా బాగుంది. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే మా లంచ్ కంప్లీట్ అయ్యింది. సో బోట్ రెస్టారెంట్ అని చెప్పి భలే ఉంది అసలు. సో ఈ వీడియో పెద్దగా లెంతీగా లేదు, ఎందుకంటే నేను ఆ రోజుకి సంబంధించిన వీడియో అనేది ఇంతవరకే షూట్ చేశాను. సో ఇంతకు మించి ఇంకా లేనప్పుడు ఇంకా వీడియోస్ వేరేవి తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేయడం ఎందుకు అని, ఎందుకంటే రిటర్న్ మేము మళ్ళీ రాజోలు వచ్చేసే వీడియో అని చెప్పి అలా సెపరేట్గా ఉండిపోతుందని ఉద్దేశంలో ఇంకేమి ఇంక్లూడ్ చేయలేదు అన్నమాట. సో సిఎంఆర్ మద్దెలపాలెం లంచ్ అయింది, చాలా బాగున్నాయి టేస్ట్. సిఎంఆర్ మద్దెలపాలెం. సో నావిగేషన్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాము. సో ఇదండి, వైజాగ్ వచ్చాము, ఒక 2 days అలా స్పెండ్ చేసాము. షాపింగ్ అయితే ఇంకా కొంచెం మిగిలింది. సిఎంఆర్కి వెళ్తాం మేము ఇప్పుడు. అక్కడ కూడా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాము. ఇంకా రిత్విక్ది అండ్ మా వారికి షాపింగ్ మిగిలింది. సో నేనైతే వెస్ట్ సైడ్లో అంతా షాపింగ్ అయిపోయింది. అండ్ నేను కూడా తీసుకున్నాను, 2 కుర్తీస్ తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయి. ఓకే, సంక్రాంతికి ముందు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా, అందుకోసం ఇంకా షాపింగ్కి సంబంధించి టాపిక్స్ అవి చెప్పనమాట. అండ్ ముందు వీడియోలో కూడా శారీస్ అవి కూడా అందరికీ నచ్చినందుకు థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. నేను ఏదైనా బాగుంటేనే మీ వరకు తీసుకొస్తాను, అది కూడా చాలా మందికి తెలుసు. పర్ఫెక్ట్ రివ్యూ అనేది ఇస్తాను దేనికైనా సరే. ఇచ్చినప్పుడు అది నేను మంచిగా అనిపించి దాని మీద గుడ్ ఫీల్ ఉన్నప్పుడే మాత్రమే నేను మీ వరకు తీసుకొస్తానని. అది చాలా ప్యూర్ క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ కాబట్టే నేను మీ వరకు తీసుకొచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారని తప్ప నేను ఇందులో ఏమీ ఫోర్స్ చేసేది లేదు కదా అన్నట్టుగా నేను జస్ట్గా క్యాజువల్గా షేర్ చేస్తాను. రేపన్నా రోజు కట్టుకున్నప్పుడు ఎలానైనా చెప్పాలి కదా. సో శారీ కలెక్షన్ అనేది ఒకటి ఉండిపోతుంది అని చెప్పి ఇంకా ఇందులోనే షేర్ చేసేసాను ముందు వీడియోలో. అండ్ ఓకే, సిఎంఆర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ జగ్గింగ్స్, లెగ్గింగ్స్ ఇవన్నీ చాలా స్పెషల్స్ ఉన్నాయి. సో అవి కొన్ని తీసుకున్నాను. అంటే నాకు కావాల్సినవి మట్టికే నేను తీసుకున్నాను, మిగిలిన అన్నీ కూడా వాళ్ళ షాపింగ్ అనేది కంప్లీట్ అయింది. సో నేను జగ్గింగ్స్ తీసుకున్నవి అండ్ లెగ్గింగ్స్ ఇవన్నీ తీసుకున్నాను కదా, గో కలర్స్లో తీసుకున్నాను. నాకు నచ్చినాయి, చాలా చాలా నచ్చినాయి. సో ఎప్పుడైనా తీసుకుంటే అందులో తీసుకోవాలి నెక్స్ట్ టైం వెళ్తే అని అనిపించింది అన్నమాట. అంటే ఇంకా సూపర్ బెస్ట్ క్వాలిటీ అన్నమాట అవి, అందుకోసం అనిపించింది అలాగా. రెగ్యులర్గా మనకి రెగ్యులర్ యూస్కి ఏంటి బయట ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పర్ఫెక్ట్గా ఉండేటువంటి క్వాలిటీ కనిపించింది నాకైతే ఇన్నాళ్ళ తర్వాత. సో ఇదండి, షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ వెళ్ళే వేలోనే మళ్ళీ కాకినాడలోని టిప్సీ టాప్సీలో కూడా ఆగి ఇంకొంత షాపింగ్ అనేది చేసుకున్నామట. సో ఇక్కడ షాపింగ్ మాల్స్లో దొరకనివి ఏవైనా ఉంటే చాయిస్బుల్గా అక్కడ ట్రై చేయడానికి ఆగాము. టిప్సీ టాప్సీలోకి వెళ్ళిపోయాం. టైం లేదు, వైజాగ్లోనే ఉన్నాం అనుకోండి, ముందుకు నడవలేము కదలలేము అన్నట్టు ఉంటుంది. అదే కాకినాడ దాకా వెళ్ళిపోయామంటే ఇంకా మనకి అక్కడ దగ్గరగే కదా, ఇంకా రాజోలు అనేది అన్న చిన్న హోప్ ఉంటుంది కదా. అందుకోసం ఇక్కడ హాఫ్ చేసినటువంటి షాపింగ్ మళ్ళీ వెళ్ళే దారిలోకి సగం చేసుకుని ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది మా జర్నీ అనేది. సో ఇదండి. అలానే కార్ కోసం ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండిపోయాయి, కొత్త కార్ తీసుకున్నారా ఏంటి అని ఇంకా కమెంట్స్ వస్తున్నాయి. లేదండి, అండ్ డాడీ వాళ్ళ కార్ ఇది. సో డాడీ వాళ్ళ కారే ఇంకా మేము వైజాగ్ కూడా వేసుకొచ్చేసాము. ఓకేనండి, జర్నీ స్టార్ట్ అయింది వైజాగ్ టు రాజోల్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఇంకా జర్నీ వీడియో షూట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అందుకోసం. ఓకే మరి, బాయ్ బాయ్. జర్నీలో ఉన్నాం కదా, పైగా లాంగ్ జర్నీ కాబట్టి పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పడుకోవడానికి అది అని చెప్పేసి ఎయిర్ స్లీప్ బెడ్ ఉంటుంది కదా, అదైతే మా వారు కంఫర్ట్గా ఇక్కడ పిల్లలకి అరేంజ్ చేసేసారు. సో ఇంకా పిల్లలైతే మంచిగా పడుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు పడుకుని ఉన్నారు. మధ్యలో ఎక్కడో మళ్ళీ కాకినాడ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడో ఆగి మళ్ళీ టిఫిన్స్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది మాకైతే. సో ఇదండి ఈ వైజాగ్ జర్నీ అయితేని సంక్రాంతికి ముందు జరిగినటువంటి మా షాపింగ్ వీడియో ఇదంతా కూడా. సరే మరి, నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.